జిల్లా వ్యాప్తంగా రైతులందరూ పూర్తి స్థాయి కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ పడేది, ఇన్సూరెన్స్ పడేది, టయానికి విత్తనాలు అందేటివి. రైతు భరోసా కేంద్రం నుంచి రైతులకు కావాల్సిన సమాచారంతో పాటు వాళ్లకు ఎరువులు ఇలాంటివి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే దగ్గరుండి అందించేది. కానీ గత సంవత్సర కాలంలో చూస్తూ ఉంటే అనంతపురం జిల్లా రైతులు పూర్తి స్థాయిలో కరువు కాటకాలకి నిలయంగా మారిపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రైతు భరోసా మీరు ఇస్తామని పేరు మార్చిస్తామని చెప్పిన ఎన్టీఆర్ భరోసా ఇంతవరకు లేదు. దాంతోపాటు మీరు 14,000 అంతకుముందు రైతులకు వస్తుంటే దాన్ని 20,000గా ఇస్తామన్నారు. 20,000 కాదు కదా, కనీసం 20 రూపాయలు కూడా ఈ సంవత్సర కాలంలో రైతుల ఖాతాలో పడని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించి వాళ్ళ రైతులందరికీ ఎకరాకి దాదాపు ఒక 40,000 నుంచి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన అవసరము రైతులకు అందరికీ ఉంది. దాంతోపాటు వలసలు పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా, రాయలసీమ వ్యాప్తంగా ఎన్నో వలసలకి కేంద్ర బిందువుగా మారిపోతా ఉంది. ఎందుకంటే ఉపాధి లేమితో చాలా మంది వేరే ఊర్లకు పోతా ఉన్నారు. వ్యవసాయ పనులు లేవు. మన గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా నిర్వీర్యం చేసి వాటి డబ్బుల్ని పూర్తి స్థాయిలో పక్కదారికి పట్టించి వాటన్నిటిని కూడా ప్రజలకు, రైతులకి లేదంటే రైతు కూలీలకి ఏమాత్రము భరోసా కల్పించలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వీళ్ళకి మేము మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అనంతపురం జిల్లా రైతులందరికీ లేదంటే అనంతపురం జిల్లా ఉన్న మండలాలన్నీ కరువు మండలాలుగా ప్రకటించాలి. వీటన్నిటితో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి అనంతపురం జిల్లాకి, కర్నూలు జిల్లాకి, రాయలసీమ అంతటికి నీళ్లు ఇవ్వడానికి కోసము జగనన్న ఏర్పాటు చేసినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర ప్రభుత్వము వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, ఈ రెండు ప్రభుత్వాలే కాకుండా స్వయంగా చంద్రబాబు నాయుడుకి మిత్రుడు లేదంటే ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేశారు. ఈరోజు రాయలసీమకి మరణ శాసనాన్ని కేవలం చంద్రబాబు నాయుడే లిఖిస్తా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరితో చేతులు కలిపి ఆయన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి తెలంగాణ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల కనీసం రాయలసీమకు లేదంటే అనంతపురం జిల్లాకు 100 టీఎంసీల నీళ్లు వచ్చే విధంగా హంద్రీనీవో కాలువని వెడల్పు చేసి వాటి ద్వారా ప్రతి చెరువుకు, ప్రతి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పథకాన్ని లేదంటే దాన్ని దాదాపు 99% పనులన్నీ పూర్తయ్యాయి. చివరి దశలో దానిని ఓపెన్ చేసే పీరియడ్ లో మన ఎన్నికల కోడ్ వలన అది ఆగిపోయింది. కనీసం ఆ ఓపెన్ చేయకోకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం పక్కన పెడితే దాన్ని ఆపే విధంగా మన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారకులు